నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు చెప్పండి. పవన్ కళ్యాణ్ జననం కొణిదెల కళ్యాణ్ బాబు సెప్టెంబర్ 27, 1971. ఈయన ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దాత, మార్షల్ ఆర్టిస్ట్ మరియు రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా 2024 నుండి మరియు జనసేన పార్టీ జేఏఎస్పీ నాయకుడు. తెలుగు సినిమాల్లో పవర్ స్టార్గా పేరొందిన ఈయనకు తొలి ప్రేమ, గబ్బర్ సింగ్, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విమర్శకులు అతని వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా అతని 3 వివాహాలను తరచుగా వెలుగులోకి తెస్తూ అతన్ని చాలా విమర్శిస్తూ వచ్చారు. ఇది ప్రజలు మరియు మీడియా పరిశీలనను రేకెత్తించింది. పవన్ కళ్యాణ్కు గతంలో 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ఒకటి 1997, 2008లో నందిని. తర్వాత రెండవ వివాహం రేణు దేశాయ్. 2009, 2012లో లివ్ ఇన్ అరేంజ్మెంట్గా మొదలైన రిలేషన్షిప్ ఫలితంగా 2 పిల్లలు కూడా ఆయనకున్నారు. ఒకరు అకీరా నందన్, ఆద్య. 2009లో వివాహం చేసుకున్న వీరు 2012లో విడాకులు తీసుకున్నారు. తరువాత 3వ వివాహంగా అన్నా లెజ్నోవా 2013లో ఆవిడని వివాహం చేసుకున్నారు. ఇప్పటి వరకు తీన్మార్ 2011 చిత్రీకరణ సమయంలో పవన్ కలిసిన రష్యన్ మోడల్ మరియు నటి. వారు సెప్టెంబర్ 30, 2013 వివాహం చేసుకున్నారు. కూతురు అన్నా యొక్క మునుపటి సంబంధం నుండి పవన్ కళ్యాణ్ గారి చేత దత్తత తీసుకోబడింది. పవన్ 3వ భార్య అన్నా లెజ్నోవా ఈ వివాదాలకు కేంద్ర బిందువు. ముఖ్యంగా మా క్రైస్తవ విశ్వాసం మరియు ఇటీవల ఆమె హిందూ ఆచారంలో పాల్గొనడం వంటివి ఈ వివాదాలకు కారణమయ్యాయి. 2024లో పవన్ కళ్యాణ్ హిందూ సాంప్రదాయాలను పరిరక్షించడంపై బలమైన వైఖరిని తీసుకున్నారు. ముఖ్యంగా తిరుమల పవిత్ర లడ్డూల కల్తీపై వివాదం చెలరేగినప్పుడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో జరిగిన ప్రయాస దీక్షలో పాల్గొని హిందూ మత రక్షకుడిగా నిలిచారు. ప్రత్యర్థులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నుండి అతని విశ్వసనీయతను ప్రశ్నించారు. క్రైస్తవ మహిళను వివాహం చేసుకోవడం హిందూ విలువలను సమర్థించడానికి విరుద్ధంగా ఉందని వాదించారు. అతని మతాంతర వివాహం అతని బహిరంగ వైఖరిని బలహీనపరిచిందని వారు పేర్కొన్నారు. కొంతమంది దీన్ని కపటత్వంగా కూడా వర్ణించారు. మతాంతర వివాహాలు వ్యక్తిగత ఎంపికలు మరియు ఎవరైనా తమ మతాన్ని ఆచరించకుండా నిరోధించరని మద్దతుదారులు వాదిస్తారు. ఒక హిందువు క్రిస్టియన్ వివాహం చేసుకోవడాన్ని ఏ చట్టం లేదా మతపరమైన నియమం కూడా నిషేధించలేదు. పవన్ వ్యక్తిగతంగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని, నేను బాప్టిజం తీసుకున్నానని తన పిల్లలను ఆర్థోడాక్స్ క్రిస్టియన్లుగా అభివర్ణించిన వీడియోను ఉటంకిస్తూ ఒక అభిమాని బహిరంగ లేఖ మరియు ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లో పోస్టులు సహా కొన్ని వర్గాలు ఆరోపించాయి. నటి పూనం కౌర్ వంటి విమర్శకులు క్రైస్తవ మతాన్ని వ్యక్తిగతంగా ఆచరిస్తూ రాజకీయ లబ్ధి కోసం హిందూ మనోభావాలను పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ వాదనను ధృవీకరింపబడలేదు మరియు పవన్ క్రైస్తవ మతంలోకి మారడాన్ని బహిరంగంగా ధృవీకరించలేదు. హిందూ ఆచారాల్లో పాల్గొనడం మరియు ఆలయ పవిత్రత కోసం వాదించడం వంటి అతని చర్యలు అతను హిందువుగా గుర్తింపబడినట్లు సూచిస్తున్నాయి. వీడియో యొక్క సందర్భం అస్పష్టంగా ఉంది మరియు ఇది అతని స్వంత మత మార్పిడి కంటే తన భార్య విశ్వాసం పట్ల అతని గౌరవాన్ని ప్రతిబింబించవచ్చు. అన్నా యొక్క రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ నేపథ్యం మరియు రష్యాలో వారి పిల్లలు బాప్టిజం, పవన్ యొక్క మతపరమైన అభిప్రాయాలపై ఆమె ప్రభావం గురించి పుకార్లను రేకెత్తించింది. ఆమె ఆస్ట్రేలియన్ అని లేదా మరో నటుడితో సంతానం కలిగి ఉందని కొన్ని నివేదికలు తప్పుగా పేర్కొన్నాయి. ఇది గందరగోళాన్ని పెంచింది. తన ప్రొఫైల్ను తక్కువగా ఎప్పుడూ కొనసాగిస్తూ వచ్చారు. అరుదుగా ఈ ఊహాగానాలను ఆమె పరిష్కరించారు. హిందూ ఆచారాలలో ఆమె పాల్గొనడం
ఆమె పవన్ యొక్క హిందూ ఆచారాలను వ్యతిరేకిస్తున్న కథనాలను తిప్పికొట్టింది. ముస్లిం టోపీ ధరించడం, ముస్లిం వర్గాలతో కలిసి తినడం, పవిత్రమైన దారం వేడుక, హిందూ బ్రాహ్మణ ఆచారం చేయించుకోవడం వంటి బహుళ విశ్వాసాలతో పవన్ బహిరంగంగా నిమగ్నమయ్యారు. ఇది గందరగోళమైన మత గుర్తింపుని ప్రతిబింబిస్తుందని అతని విమర్శకులు వాదిస్తున్నారు. రాజకీయ పరిపతి కోసం విశ్వాసాన్ని ఉపయోగిస్తారని కూడా ఆరోపించారు. అన్ని మతాల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చెప్తూ పవన్ చర్యలు భారతదేశ బహుళత్వ ధోరణులను ప్రతిబింబించేవిగా ఆయన మద్దతుదారులు ప్రారంభించారు. అన్ని మతాలు ఒకే దేవుని వైపు నడిపిస్తాయని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏప్రిల్ 13, 2025 అన్నా లెజ్నోవా ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలోని పద్మావతి కళ్యాణం కట్ట వద్ద వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తన తలనీలాలను సమర్పించడం ద్వారా ఒక ముఖ్యమైన హిందూ ఆచారాన్ని నిర్వహించారు. ఈ చట్టం దాని సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా విస్తృత దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అన్నా యొక్క క్రైస్తవ నేపథ్యం దృష్ట్యా సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కోరుకోవాలని చేసిన విజ్ఞప్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి నెరవేర్చడానికి అన్న తన తలనీలాలను సమర్పించుకుందామని చెప్పి మొక్కుకుంది. ఆయన అద్భుతంగా కోలుకున్నందుకు కృతజ్ఞతా భావంతో ఈ ఆచారం జరిగింది. 2025 ఏప్రిల్ 13 తిరుమలకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రోటోకాల్స్ ప్రకారం వెంకటేశ్వర స్వామిపై తనకున్న నమ్మకాన్ని ధృవీకరిస్తూ హిందూయేతరులకు అవసరమైన డిక్లరేషన్ ఫారంపై ఆమె సంతకం చేశారు. పద్మావతి కళ్యాణ కట్ట వద్ద శిరోమండలం చేయించుకొని వినయంతో లొంగుబాటు చర్యగా శిరోమండలం చేశారు. అనంతరం ఆమె శ్రీ వరాహస్వామిని దర్శించుకొని టీటీడీ ఆధ్వర్యంలో వ్యక్తిగత సిబ్బంది, ఆలయ అధికారులతో కలిసి ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా శిరోమండలం చేయించుకున్న అన్నా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమె భక్తి మరియు వినయానికి ప్రశంసలు లభించాయి. హిందూ సాంప్రదాయంలో తిరుమలలో వెంకటేశ్వరుడి పట్ల ప్రాపంచిక అనుబంధాల లొంగుబాటుకు ఒక ప్రత్యేక. యాత్రికులు తరచూ తమ కోరికలు నెరవేర్చడానికి, ఆశీర్వాదాలు పొందడానికి లేదా దైవజోక్యం కోసం మొక్కుకుంటారు. ఒక క్రైస్తవురాలిగా అన్నా ఈ హిందూ ఆచారాన్ని స్వీకరించడానికి సుముఖత చూపడం తన భర్త విశ్వాసం మరియు భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాల పట్ల ఆమెకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. ఇది మత సరిహద్దులను దాటి మాతృభక్తి ఒక విశ్వవ్యాప్త చర్యగా ప్రతిబింబిస్తుంది. ఈ చర్య విస్తృతంగా అందరి చేత ప్రశంసింపబడింది. మార్కు కోలుకోవడం ఒక దైవ అద్భుతం అని పవన్ సోదరుడు శ్రీ చిరంజీవి పేర్కొన్నారు. టీటీడీ ప్రోటోకాల్స్ పాటించడం మరియు హిందూ ఆచారాన్ని గౌరవించినందుకు అన్నాను ప్రశ్నిస్తూ క్రిస్టియన్ అయినందున ఆమె సరైన ప్రోటోకాల్ను అనుసరించింది. వార్తలతో సోషల్ మీడియా పోస్టులు, తెలుగు ఎక్స్ పోస్టులు ఆమె భక్తికి ఉదాహరణగా కీర్తించాయి. ఆమె వినయాన్ని సాంప్రదాయ పద్ధతులు స్వీకరించడానికి ఆధునిక విముక్తితో పోల్చాయి. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడడంతో పవన్ అన్న వారి కుమార్తె పూర్ణ అక్కడికి చేరుకున్నారు. మార్క్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పవన్ ధృవీకరించారు. మద్దతు ఇచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీతో సహా ప్రపంచ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తల్లిగా ఆమె భావోద్వేగ పెట్టుబడిని ప్రతిబింబించేలా అన్న పాత్ర వ్యక్తిగత సమర్పణ. ఈ ఆచారం సమయంలో ఆమె ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక ప్రవర్తన ఒక గుర్తింపబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్.